Welcome to Vijaya Innovations. Get ready for delicious recipes and endless fun with friends. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ ఇన్నోవేషన్స్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ బాయిల్డ్ ఎగ్ కర్రీ అండి. సో దాని సింపుల్ ప్రాసెస్ ఎలా చేయాలి చూపిస్తాను. అండ్ టేస్ట్ యమ్మీగా ఉంటుంది అనమాట. సో నేను ఏఎంసీ కుక్వేర్లోనే మీకు అన్ని రెసిపీస్ మ్యాక్సిమం చూపిస్తున్నాను. సో ఇది నేను ఏఎంసీది బాండీ తీసుకున్నానండి. సో దీన్ని గ్యాస్ ఆన్ చేసుకొని ప్రీహీట్ చేసుకుంటున్నాం మనం. కొంచెం వేడి కానివ్వాలండి. అంతలోకి మనం టమాటోస్, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఒక 3 ఆనియన్స్, 3 టమాటోస్ పెద్ద సైజు. సో చూడండి ప్రీహీట్ అయిపోయింది. సో నేను దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సో అది స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను మీకు అన్ని రెసిపీస్ చూపించేవి తక్కువ ఆయిల్ తోటే చూపిస్తున్నానండి. సో చూడండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్లోనే మనం కర్రీ చేసుకుంటాం. సో ఆయిల్ కాగింది కదండి. ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుంటున్నాం. జీలకర్ర ఫ్లేవర్కి అండ్ డైజెషన్కి రెండు మంచిదండి. ఫ్లేవర్ వైజ్ బాగుంటుంది జీలకర్ర. పిల్లలకి పెద్దోళ్ళకి డైజెషన్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడు జీలకర్ర క్రాకల్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు నేను ఆనియన్స్ 3 కట్ చేసుకున్నాను, పెద్ద సైజు చెప్పాను కదా ఇందాక సన్నగా చాప్ చేసుకొని పెట్టుకుంటున్నానని. మనకు గ్రేవీ ప్రకారంగా మనం ఎంత కావాలో క్వాంటిటీ పెంచుకోవచ్చండి. మీకు ఆనియన్స్ ఇంకా కావాలంటే ఇంకా యాడ్ ఆన్ చేసుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు మీరు. సో ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను. సో దీన్ని బాగా కలుపుకుంటామండి. ఈ రెండు వేస్తే ఏంటంటే తొందరగా గోల్డెన్ బ్రౌన్ అవుతాయి అన్నమాట ఆనియన్స్. సో అందుకని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ దాకా మూత పెట్టేసుకుంటామండి. కొంచెం స్ప్రెడ్ చేసేసుకున్నాను, ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటాను అనమాట ఒక 2 మినిట్స్. సో ఇప్పుడు 2 మినిట్స్ అయిపోతుందండి. సో మనం మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకుంటామండి. సో చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకా కొంచెం సేపు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది సరిపోతుందండి. దీంతోపాటు టమాటాస్ యాడ్ చేస్తాము. ఇందాక చెప్పాను కదా సన్నగా కట్ చేసుకోమని ఒక 3 టమాటాలు. సో అది కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా కావాలంటే ఆనియన్స్ మీరు ఇంకా గోల్డెన్ బ్రౌన్ చేసుకోవచ్చండి. సో చూడండి ఆనియన్స్ ఎలా సన్నగా కట్ చేశానో అట్లాగే టమాటోస్ కూడా సన్నగా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం టమాటోస్ మగ్గించుకోవాలండి, ఎందుకంటే కొంచెం గ్రేవీ ఫామ్ అవ్వాలన్నమాట. సో టమాటోస్ మీరు ఇట్లా సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు, లేకపోతే టమాటో ప్యూరే కూడా చేసుకొని వేసుకోవచ్చండి. అంటే మిక్సీలో పట్టేసి ఆ పేస్ట్ వేసుకోవచ్చు, టమాటో పేస్ట్. సో ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని అట్లా టమాటోస్ మగ్గించుకుంటూ ఉండాలండి. పప్పు గుత్తి ఉంటుంది కదా, సో ఆ పప్పు గుత్తితోటి కూడా మనం స్మాష్ చేసుకుంటాం టమాటోస్ కొంచెం. చూడండి ఎట్లా స్మాష్ చేస్తున్నాను. టమాటాల్లో వాటర్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చేస్తే కొంచెం గ్రేవీ లిక్విడీ లాగా వచ్చేస్తుందండి. సో చూడండి గ్రేవీ లాగా వచ్చేసింది. కాసేపు మూత పెట్టి ఉంచేటప్పటికి కావాలంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. మనకి టమాటోస్, ఆనియన్స్ ఇట్లా కాన్ రాకూడదు అని అంటే మనం ప్యూరే ఫామ్లో చేసుకొని వేసుకోవచ్చు. సో కొంచెం కారపొడి వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు. సో బాగా కలుపుకోండి ఒకసారి. సో ఇది మనం మూత పెట్టేసుకొని కొంచెం పక్కన పెట్టుకుంటామండి ఒక 2 మినిట్స్ దాకా మగ్గనివ్వడానికి. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏందో చెప్తాను. ఇప్పుడు నేను ప్యాన్ తీసుకున్నానండి. సో ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూనే.
ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా! సో, దాన్ని ఇట్లా స్లిట్ పెట్టుకుంటున్నానండి. చాకుతోటి కట్స్ పెట్టుకుంటున్నాననమాట. మార్క్ చేసుకుంటున్నా. ఆ కట్స్ ఎందుకంటే మసాలా ఏదైతే మనం రెడీ చేస్తున్నామో సో, అయి దానికి కోట్ అవుతాయనమాట. సో, ఇప్పుడు పాన్‌లో మనం ఆయిల్ ఏసేసాము. కొంచెం సాల్ట్ ఏసాను. కొంచెం కారప్పొడి, కొంచెం పసుపు. ఇప్పుడు ఈ 3 బాగా కలుపుకుంటామండి. ఒక స్పూన్ తోటి నేను కలిపేస్తాను. సో, అట్లాగే మనం అన్ని బాయిల్డ్ ఎగ్స్ స్లిట్ చేసుకొని పాన్‌లో వేసేసుకుంటామండి. సో దట్ ఉప్పు, కారము, పసుపు అన్నీ బాయిల్డ్ ఎగ్స్‌కి కోట్ అయిపోతదనమాట. చూడండి అట్లా కొంచెం టాస్ చేస్తే పాన్ సరిపోతది. మన మసాలా అంతా బాయిల్డ్ ఎగ్స్‌కి కోట్ అయిపోతుందండి. నేను ఒక 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. సో, మీకెంత క్వాంటిటీ కావాలో మీరు దాని ప్రకారంగా చేసుకోవచ్చండి. మనం ఒకళ్ళకి, ఇద్దరికి చేసుకున్న ఈ రెసిపీ చాలా బావుంటదండి. అండ్ చాలా సింపుల్‌గా తొందరగా అయిపోతదనమాట. చూడండి కోట్ అయిపోయింది గదా! సరిపోతదండి. ఇంకా పక్కన తీసేసేయొచ్చు. ఇప్పుడు ఇది గ్రేవీ దగ్గర రెడీ అవుతుంది గదా! సో, దీంట్లోనే మనం బాయిల్డ్ ఎగ్స్ ఏదైతే మనం అక్కడ కోట్ చేసామో ఉప్పు, కారము, పసుపుతోటి అది దీంట్లోకేసేస్తానండి. ఎందుకంటే మనం ఆనియన్, టమాటో గ్రేవీ ఏదైతే చేసామో, ఆ గ్రేవీ గర బాయిల్డ్ ఎగ్‌కి కోట్ అవ్వాలి గదండీ! దాంట్లో మసాలాలు ఇంకిపోవాలి. గ్రేవీ టేస్ట్ గర బాయిల్డ్ ఎగ్ నుంచి రావాలనమాట. సో, మనం అట్లా 2 మినిట్స్ దాకా మూత పెట్టేసి పెట్టుకుంటామనమాట. సో, ఇప్పుడు నేను ఫ్రెష్ క్రీమ్ ఏస్తున్నానండి. అది ఫ్రెష్ క్రీమ్ ఏందంటే ఇంట్లోది అండి ఫ్రెష్ క్రీము. పాల మీద మీగడ ఉంటది గదా! నేను అంతకుముందు గారి రెసిపీస్‌లో మీకు చూపిచ్చాను. సో, ఆ పాల మీద మీగడ మీకు 2 స్పూన్లు దాకా నేనేసుకుంటున్నానండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ ఏసుకోవచ్చండి. మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ 24 అవర్స్ అవైలబుల్ ఉండవు గదండీ! సో, అందుకని మనం పాల మీద మీగడేసుకుంటే మనకి సరిపోతది. క్రీమీ టెక్స్చర్ వస్తదనమాట. సో, చూడండి ఎట్లా లిక్విడీ లాగా వచ్చేసిందో గ్రేవీ ఫార్మ్ అయిపోయింది. సో, కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకున్నామనమాట. మన బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కావాలి ఇంకా గ్రేవీ కావాలి అనంటే కొంచెం వాటర్ ఏసుకొని 2 మినిట్స్ దాకా యాడ్ చేసుకొని మగ్గిచ్చొచ్చనమాట. సో, బాయిల్డ్ ఎగ్ కర్రీ ఈజ్ రెడీ టు గో. సర్వ్ చేసుకోవచ్చండి వేడి వేడిగా. అన్నంలో తింటే వేడి వేడి అన్నంలో తింటే చాలా బావుంటది కర్రీ. ఐ హోప్ యూ లైక్ దిస్ రెసిపీ. ట్రై చేసి చూడండి. మీ ఫీడ్‌బ్యాక్స్, కమెంట్స్ కామెంట్ బాక్స్‌లో పెట్టండి. థ్యాంక్ యూ. బై బై. Thanks for watching. Please like, share, and subscribe.